విజయనగరం జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటిపారుదల, వైద్యారోగ్యం, విద్యుత్, రీసర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ వార్డ్స్ 2 మండలాల్లో 28 కిలోమీటర్స్ ఉన్నాము. మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు. సాలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక మండలం, మెట్టాడ మండలం, విజయనగరం జిల్లాలో ప్రాసెస్ ప్రకారం మొత్తం హౌస్ హోల్డ్స్ 4.8 lakhs హౌస్ హోల్డ్స్, పాపులేషన్ 19.31 lakhs ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలోకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, R&B డిపార్ట్మెంట్కి సంబంధించి పాట్ హోల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు NRJSకి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా RWS సంబంధించి తాగునీటి గురించి కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తారు, సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా RWS వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతోని కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ, బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి